అన్న మా పలమనేరు కాన్స్టిట్యూన్సీలో ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎంతో మంది బాధలు పడతా ఉన్నారు. ఈ రోజుకి నీళ్ళు లేకుండా కష్టపడతా ఉన్నారు, ఈ రోజుకి రైతులకి నీళ్ళు లేకుండా కష్టపడతా ఉన్నారు. ఈడ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఈ రోజు అడిగితే కన్నీళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు ఒక్కొక్క మహిళ. ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్ జంక్షన్ లో ఉండే దీంట్లో ఎన్నో రోజులు రాత్రుల్లో నీళ్లు కట్టుకుని చూసినాము, ఎంతో కష్టపడి బోర్లు ఫెయిల్ చూసినాము, రైతుల కష్టం చూసినాము. నేను గత 4 సంవత్సరాలుగా అప్పుడు చదువుకునేటప్పుడే మగ్గం తోలినాను, ఇక్కడ ఒక కూలీగా పనిచేసినాను, ఒక మేస్త్రిగా పనిచేసినాను. మీలాగా అందరిలాగా వచ్చేసి ఒక సామాన్య మనిషిలాగా వచ్చేసిందని నేను ఈ కాన్స్టిట్యూన్సీలో వచ్చినాను. నేను ఈరోజు బలంగా రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు మొట్టమొదటి కాలు మా వెంకటరమణకి అన్నగారికి చేసినాను. అన్నకి అనుకుంటా ఉన్నాను, నేను కాంగ్రెస్ పక్షం ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను పలమనేరుకి అంటే ఆయన మాట్లాడిన 7 నిమిషాలు ఈ రోజు ఇంతమందిని కలిగించింది. అందరికీ నమస్కారం. ఈ పలమనేరు నియోజకవర్గ ప్రజలకి మాకు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అనుబంధం. ఇప్పుడు మేమున్నది మా పొలము, చిన్నప్పటి నుండి ఇక్కడే ఈ పొలంలోనే ఒక రైతు బిడ్డగా ఈ పొలంలోనే నేను వ్యవసాయం చేసుకుంటా. అమ్మ వ్యవసాయము, నాయన వ్యవసాయము, మేమంతా వ్యవసాయ కుటుంబము. ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్ జంక్షన్ లో ఉండే దీంట్లో ఎన్నో రోజులు రాత్రుల్లో నీళ్లు కట్టుకుని చూసినాము, ఎంతో కష్టపడి బోర్లు ఫెయిల్ చూసినాము, రైతుల కష్టం చూసినాము. నేను గత 4 సంవత్సరాలుగా అప్పుడు చదువుకునేటప్పుడే మగ్గం తోలినాను, ఇక్కడ ఒక కూలీగా పనిచేసినాను, ఒక మేస్త్రిగా పనిచేసినాను. మీలాగా అందరిలాగా వచ్చేసి ఒక సామాన్య మనిషిలాగా వచ్చేసిందని నేను ఈ కాన్స్టిట్యూన్సీలో వచ్చినాను. భగవంతుడు దయ వల్ల ఈరోజు గొప్ప స్థానాలన్నింటినీ భగవంతుడు కల్పించినప్పటికీ నేను గత 10 సంవత్సరాల నుండి ఈ పలమనేరు నియోజకవర్గం నుండి చాలా దగ్గరగా గమనిస్తూ వచ్చినాను రాజకీయాన్ని కానీ, ఇక్కడున్న పరిస్థితులు కానీ, ఇక్కడున్న సమస్యలు కానీ. ప్రతిదినం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వచ్చేసి మహిళలు ఎంతో బాధపడతా ఉన్నారు. 5 రోజుల నుండి వాటర్ లేకుండా, 6 రోజుల నుండి వాటర్ లేకుండా, ఆ నెల కొద్దీ వాటర్ లేకుండా వచ్చేసి గ్రామాల్లో ఈ రోజుకి ఉండే కష్టాలంతా కూడా చూసినాం. కాబట్టి తప్పకుండా నేను వచ్చేసి చాలా సంకల్పంతో చాలా దృఢంగా నిశ్చయించుకున్నాను. నేను ఈ కాంగ్రెస్ పక్షం ఇంకా అందరూ అనుకోవచ్చు, ఒక వారమో 2 వారాలు 3 వారాలు నెల 2 నెలలు 3 నెలల నుండి వచ్చినారేమో అని అనుకోవచ్చు. గత 15 సంవత్సరాల నుండి అటు కర్ణాటక కానీ, ఇక్కడ ఉండే ఒక తెలంగాణ కానీ, తెలంగాణలో ఎంతో మందికి వచ్చే సాంగ్స్ ఇచ్చినాం, కర్ణాటకలో ఎంతో మందికి సాంగ్స్ ఇచ్చినాం. అదేవిధంగా మనము రేవంత్ రెడ్డికి 3 రంగుల జెండా సాంగ్ ఇచ్చినాం అన్నగారికి. మన సిద్ధరామయ్యకి గెలుపుకు భాగానికి వచ్చేసిన కథాగానం, ఆయన కథాగానాన్ని ఒక సాంగ్ రూపంలో అందించినాం. కాబట్టి 1, 2 కాదు, కాంగ్రెస్ కి మాకి ఉండే ఒక అనుబంధము పుట్టుకతో వచ్చేసిన మొత్తము కొత్తూరు మంజన్నలు కానీ, కొత్తూరు మంజన్న వాళ్ళ అన్న కానీ, మొత్తము ముడిపాకలు కానీ, మొత్తము కోలారు కానీ, ఈ రోజు పలమనేరు కానీ, కర్ణాటక కానీ మొత్తం కాంగ్రెస్ మయం. మేమందరూ ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు కొత్తూరు మంజన్నను చూస్తా బతికిన వ్యక్తులని, ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నదని. కొత్తూరు మంజన్న అంటే ఇప్పుడు ఇక్కడ పలమనేరులో చేతులైతే దండం పెడతా ఉన్నారు చాలా మంది. అంటే ఆయన ఒక సంవత్సరం కాబట్టి తప్పకుండా వచ్చేసి ఆయనలో ఎంతో కొంత సేవ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ట్రై చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులుగా భాగ్యం కలిగించినాడు ఆ దేవుడు. మెయిన్ గా నేను చెప్పేది ఏమి అంటే, ఈ రోజు నేను ఇంత బలంగా ఈ రోజు రాజకీయానికి వచ్చేదానికి ఒక కారకులు ఉన్నారు. నేను ఈ రోజు బలంగా రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు మొట్టమొదటి కాలు మా వెంకటరమణకి అన్నగారికి చేసినాను. అన్నకి అనుకుంటా ఉన్నాను, నేను కాంగ్రెస్ పక్షం ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను పలమనేరుకి అంటే ఆయన మాట్లాడిన 7 నిమిషాలు ఈ రోజు ఇంతమందిని కలిగించింది. ఫస్ట్ కాల్ చేసింది వెంకటరమణకే, తమ్ముడా 1 నెల రోజులు నేను నీకు సపోర్ట్ చేస్తానైనా, ఎందుకంటే మంచి మనిషిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, నీలాంటి వాడు నాయకుడైతే తప్పకుండా తాలూకా కాన్స్టిట్యూన్సీ బాగుంటుంది, ఒక 30 రోజులు మీ గురించి డెడికేటెడ్ గా నేను వెనకబడి ఉంటాను అన్న మాట ఈ రోజు 50,000 మందిని కలిగించింది. ఈ రోజు తిరుపతి నుండి చాలా మంది వచ్చేసి ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు.
జరుగుతూ ఉంది. ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉండేది ఏమంటే 20 రోజుల్లో ఎన్నో వేల 30,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయకుడు అక్కడ కాంగ్రెస్ పక్షంలో కోలార్లో కానీ కొత్తూరు మంజన్న లాంటి వాళ్ళందరినీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండే అందరూ నాయకులు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా. 20 రోజుల్లోనే 33,000 ఓట్ల మెజార్టీతో గెలిచినారంటే ఆ ఇన్స్పిరేషన్ తో మనం ఏమన్నా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ లో సిరివెల్లమ్మ గారు సీఎం కావడం పద్యం. తప్పకుండా ఇది దేవాల దేవతల ఆశీర్వాదమో ఏమో తెలీదు. ఈ రోజు పలమనేరుకి మా మంజన్న గారి అన్న మా పెద్దన్న వెంకటరమణ రావడం పలమనేరు నియోజకవర్గానికి మా అందరి కాంగ్రెస్ నాయకుల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. మా అందరు నాయకుల్లోనా అన్న మాట్లాడితే ఇంకెంతనా మాట్లాడుకోవచ్చు. మంజన్న గురించి ఇంకెంత చెప్పినా తక్కువే. మీకు అందరికీ తెలిసింది, మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆయన చూస్తా బతికిన ఒక శిష్యుని అంటే నేను వచ్చేసిందన్న. ఇది గౌరవంగా సగౌరవంగా చెప్పుకుంటాం. ఆయన్ని చూస్తూనే ఇన్స్పిరేషన్ గా ఇన్స్పైర్ ఇంత దూరం వరకు వచ్చినాం. కాబట్టి తప్పకుండా అన్నవాళ్ళు 4 మాటలు మాట్లాడి ఈ పలమనేరుకి తప్పకుండా అందరూ అండాదండా ఉండాలా. ఈ పలమనేరు కాంగ్రెస్ పక్షానికి ముల్బాగల్ కాదు, కోలార్ కాదు, చింతామణి కాదు, మొత్తము మన ప్రదీప్ ఈశ్వరుని ఇంకా పట్టి ప్రతి ఒక్క మనిషి తల్లి రావాలా. మా పలమనేరు కాన్స్టిట్యున్సీకి మొత్తం అందరూ వచ్చి దీని అభివృద్ధికి బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అన్న మా పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎంతో మంది బాధలు పడతా ఉన్నారు. ఈ రోజుకి నీళ్ళు లేకుండా కష్టపడతా ఉన్నారు. ఈ రోజుకి రైతులకి నీళ్ళు లేకుండా కష్టపడతా ఉన్నారు. ఈడ 1 కాదు 2 కాదు 3 కాదు. ఈ రోజు అడిగితే కన్నీళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు ఒక్కొక్క మహిళ. తప్పకుండా వీరికి బలమైన నాయకత్వం లేదు కాంగ్రెస్ నుండి. ఇది నిజమైన మాట. పలమనేరులో వచ్చేసి బలమైన కాంగ్రెస్ నాయకత్వం లేకుండానే ఈ రోజు వచ్చే గత 10 సంవత్సరాల ఇంకా ఇదే విధంగా ఉంది. మా చెరువులమ్మ వస్తానంటే నూతన ఉత్సాహంతో అందరూ నాయకులు ఒకటైనాం, అందరూ కార్యకర్తలు ఒకటైనాం, ఊరు వాడ మొత్తం బూత్ లెవెల్ అందరూ ఒకటై కాంగ్రెస్ పక్షంలో తప్పకుండా 20,000 ఓట్ల మెజార్టీతో 30,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ